హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వెళ్తున్నాం ఒక ఫంక్షన్కి ఫ్రెండ్స్. దాన్ని ఖత్మే ఖురాన్ అంటారు. మా మమ్మీ అక్కని ఖురాన్ చదివించింది, అందుకే మా మమ్మీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ రావడానికి. ఇంకా మేమందరం నమాజ్ చదువుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే టైం 7 అవుతుంది ఫ్రెండ్స్. అందుకే మేము రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, పిల్లలు కూడా వచ్చేసారేమో. నేను మీకు చెప్పలేదు, పిల్లలు కూడా వస్తున్నారు మా దగ్గర చదువుకునే వాళ్ళు. ఒక నిమిషం ఫ్రెండ్స్, గేట్ తీస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసారు. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. తిను ఆయిషా, తిను అల్ఫియా, తిను రీనా. ఈ అమ్మాయి నేను ముగ్గురం ఒక క్లాసు. ఈ అమ్మాయి వేరే క్లాసు. మేమందరం ఇప్పుడు నమాజ్ చదువుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దీని తర్వాత మేము ఫంక్షన్కి వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నమాజ్ చదువుకున్నాను, వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. చూడండి ఏం ఆడుతున్నారు మీరు? రింగ 6 రోజులు ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఫర్హానా సలాం చెయ్యి, సలాం చెయ్యి. వీళ్ళందరూ సిగ్గుపడుతున్నారు ఫ్రెండ్స్. మా మామీ వచ్చేసింది. మామీ ఇదిగోండి ఫ్రెండ్స్, మా మామీ ఫ్రెండ్స్. ఇది మా మమ్మీ దగ్గర చదువుకుంటుంది. ఇదిగోండి తస్లీ, హాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్ తాసి, ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా క్లాస్ గర్ల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కూడా ఉంది సబియా. ఇప్పుడు గోలగా ఉంది కదా ఫ్రెండ్స్, నేను మీకు బయట వెళ్ళేటప్పుడు చూపిస్తాను, సరేనా? పిల్లలందరూ వచ్చేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమందరం వెళ్తున్నాం. ఇదిగోండి వీళ్ళందరూ పిల్లలు, మేమందరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పదండి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లాడుంది ఫ్రెండ్స్ ఇల్లు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం, మేము ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేమందరం వెళ్తున్నాం. అదిగోండి ముందు కొంతమంది, వెనక కొంతమంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం. ఇక్కడ మేమందరం ఖురాన్ చదవడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ చదువుకునే పిల్లలు. అందరు సలాం చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మేము ఇక్కడ చదువుకుంటున్నాం. వీళ్ళందరూ స్టార్ట్ కూడా చేసేసారు. నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అక్క చదువుతుంది. మేమందరం చదివేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పిల్లలు ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా హస్బెండ్ ఇప్పుడే ఇషా నమాజ్ చదువుకొని వచ్చారండి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఖురాన్లో కొన్ని సూరాలు ఉంటే ఆ అమ్మాయికి సూరాల గురించి చెప్తున్నారు. ఇంకా అక్కడక్కడ తీసి అడుగుతున్నారు. ఆ అమ్మాయి కూడా బాగానే చెప్తుందండి అంతా. ఇంకా 2-3 డేస్లో అమ్మాయి పెళ్ళి అండి. అమ్మాయి కోసం అందరూ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఉండాలని మనసారా దీవించండి. ఇంకా దువా కూడా చెయ్యండి. ఆ అమ్మాయి నా దగ్గర ఖురాన్, అరబ్బీ 2 నేర్చుకున్నదండి. చాలా మంచి అమ్మాయి అండి. ఇక్కడైతే ఖురాన్ అంతా నేర్పించిన తర్వాత అమ్మాయికి అడిగిన తర్వాత మా హస్బెండ్ అయితే దువా చేసేసారండి. అందరి గురించి దువా చేశారండి. చూడండి ఫ్రెండ్స్, మా అందరికి అన్నం వచ్చేసింది. అదిగోండి ఫ్రెండ్స్, ఆ పిల్లలు తినడం కూడా స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ మేము వచ్చేసాం, తినేసాం కూడా. ఇప్పుడు చూడండి ఇక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మేము తడిసిపోయాము కూడా ఫ్రెండ్స్. ఇక్కడ నిలబడి ఉన్నాం. కింద మొత్తం బురదగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ
వీళ్ళు ముగ్గురు లోపల కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు వానలు తడవలేనని రాలేదు బయటికి. ఇక్కడంతా పిల్లలంతా వెళ్ళిపోయారండి ఇంటికి. అన్నం అంతా తినేసి అప్పటికే 9:30 అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా వర్షము, అందుకోసం చాలా లేట్ అయిపోయింది. పిల్లలు వెళ్ళిన తర్వాత ఆంటీ నాకు చిన్న రసంలాగా చేశారండి. పూలు కానీ డ్రెస్ అదే సన్మానంలాగా చేశారండి. ఎందుకు ఆంటీ అన్నీ అంటే, లేదమ్మా మా అమ్మాయికి మీరు ఖురాన్ చెప్పారు కదా చెయ్యాలమ్మా అని పిలిపించి చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. జజాకల్లా ఆంటీ మీకు. ఫైనలీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము. ఒకటే వాన ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, మేము కూడా ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్. మా నాన్న స్నానం చేసి పడుకున్నాడు. ఇప్పుడు ఇది లాస్ట్ ఎండింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మా మమ్మీకి అడుగుదాం పదండి ఫ్రెండ్స్. అది ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మా మమ్మీని అడుగుదాం పదండి. అక్కడ ఏం చేస్తారో నాకైతే అర్థం కాలేదు, అందుకే మా మమ్మీని అడుగుదాం. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 10:30 అయిపోయింది. పదండి మా మమ్మీని అడుగుదాం అక్కడ ఏమేమి చేశారో. ఏం లేదు మా ఆ అమ్మాయిని నేను ఖురాన్ చెప్పాను కదా, అందుకోసం వాళ్ళ సంతోషంతో ఇవన్నీ పెట్టారు. బట్టలు కానీ పూలు కానీ ఇవన్నీ వాళ్ళు పెట్టారు. మీ నాన్నకైతే ఏదైనా తీసుకోమని డబ్బులు ఇచ్చేశారు. అది వాళ్ళ సంతోషంతో చేసిన ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.